నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వేమంటావు? మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు, నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు. మరి నల్లమల అడవులకి వెళ్ళొచ్చినవైతే 2 లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది? పాలమూరు బిడ్డవైతే నీ పౌరుషం ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు. కొద్దిగంత చేసిండు, ఏం చేసిండు ఆ కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి. వానకాలం రైతు బంధు పైసలు 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మన వానకాలం రైతు బంధు పడాలా వద్దా? పడ్డదా? అవి 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 3-4 ఎకరాల దాకా వేసిండు, అందులో ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టిండు. అవి ఇవి కలిపితే 13,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు. ఈ 13 తీసుకుపోయి కొంతమందికి రుణమాఫీ చేసి ఇక నేను చేసిన అంటాడు. నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినావు, 1,000 మందికి రుణమాఫీ చేసినావు, 12 మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు. మీరు యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు ఉండగా కరోనా వచ్చింది. కరోనా వస్తే మనందరం తలుపులు పెట్టుకొని ఇళ్లలోనే ఉన్నాం 45 రోజులు. భయపడ్డం బయటకు రావాలంటే. బస్సులు బంధు, ఎక్కడ రోడ్ల మీద మనిషి లేకుండా అయిండు. గంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మీరు రైతు బంధు వేసిండా లేదా? బరాబర్. నీ నెల 2,000 పింఛన్ ఇచ్చిండా లేదా? నీకు ఏదన్నా ఆపిండా కేసీఆర్? మరి ఏమైందా రేవంత్ రెడ్డికి? ఇప్పుడేం కరోనా లేదు, ఏం తిప్పలు లేదు. ఎందుకు ఇవ్వవు రైతు బంధు? వానకాలం 9,000 రైతు బంధు ఎగ్గొట్టివి, యాసంగి 4,000 ఎగ్గొట్టివి. 13,000 కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి, మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇవాళ ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. 13,000 ఎగ్గొట్టిండు. గివి తీసుకుపోయి రుణమాఫీల జరంత ఇచ్చినట్టు చేసి ఇక రుణమాఫీ అయిపోయింది అంటాడు. చెప్పింది ఎంత రుణమాఫీ? 49,000 కోట్లు చేస్తా అన్నాడు. బడ్జెట్ లో 31,000 కోట్లు అన్నాడు, కానీ ఇచ్చింది 15-16 కూడా లేదు. అంటే అంతా మోసం. రైతు బంధు ఏమన్నాడు? ఎకరానికి 15,000 అన్నాడు. పోనీ అదన్నా వచ్చిందా? అది వచ్చింది లేదు. ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిలుపుకోలే.